నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి, ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్‌గా కవర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చండి. మొత్తం ఇక్కడ హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించి మొత్తం 12 టవర్స్ అయితే ఉంటాయి. ఈ 12 టవర్స్ కూడా ఈ యొక్క రాక్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ అయిపోవడం జరిగింది. మీరు చూడొచ్చు. ఈ యొక్క రాక్ ఫౌండేషన్ కోసం మొదటగా ఫైలింగ్ వర్క్స్, తర్వాత రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత కాంక్రీట్‌తో ఫిల్ చేసుకుంటూ రాక్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. ఇదివరకు వీడియోస్‌లో మీరు చూసుకున్నట్లయితే కొన్నిటికి ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉండే. ఇప్పుడు టోటల్ 12కి కూడా రాక్ ఫౌండేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కొన్నిటికి కంప్లీట్ అయిపోయిన దగ్గర దాదాపుగా గ్రౌండ్ లెవెల్ వరకు కూడా బిల్డింగ్ హైట్ అయితే పెంచుకోనున్నారు. కొన్ని టవర్స్‌కి అయితే మొదటి ఫ్లోర్ వరకు కూడా స్లాబ్‌కి అయితే రెడీ చేసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క టవర్స్‌కి అన్నిటికి కూడా ఏ నుంచి అయితే నేమ్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఏబీసీ నుండి ఎల్ వరకు అయితే ఈ యొక్క టవర్స్‌కి నేమ్స్ అయితే ఉంటుందన్నమాట. సో, మొత్తం 12 టవర్స్ అయితే ఉంటుంది కదా! ఈ 12 టవర్స్ కూడా మనకు 18 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుందండి. గ్రౌండ్‌తో పాటు 18 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నమాట. గ్రౌండ్ లెవెల్ వరకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇలా ప్రతి టవర్‌కి కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ రాక్ ఫౌండేషన్ ఎక్కడైతే కంప్లీట్ అయిపోయిందో, అక్కడంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ చేసుకొని, షట్టర్స్ అవన్నీ కూడా వేసుకొని గ్రౌండ్ లెవెల్ వరకు ఫ్లోర్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ యొక్క టవర్ దగ్గర మీరు చూసుకున్నట్లయితే, గ్రౌండ్ లెవెల్ వరకు కూడా స్లాబ్ అనేది 100% కంప్లీట్ అయిపోయి, ఇప్పుడు మొదటి ఫ్లోర్‌కైతే స్లాబ్‌కైతే రెడీ చేసుకోవడం జరుగుతుంది. మొదటి ఫ్లోర్‌కి కూడా ఇదివరకే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్, షట్టరింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని కాంక్రీట్‌తో మొదటి ఫ్లోర్ వరకైతే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడైతే పైన స్లాబ్ ఏసుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ భారీ టవర్ క్రేన్‌లు కూడా నిర్మించుకోవడం జరుగుతుందండి. ఇదివరకు వీడియోలో కొంతవరకైతే ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇప్పుడు 100% ఈ యొక్క టవర్ దగ్గరైతే టవర్ క్రేన్ కూడా నిర్మించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి టవర్‌కి కూడా రాక్ ఫౌండేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ చేసుకొని మిడిల్‌లో ఈ యొక్క ఏదైతే షట్టర్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ ఇలా ఫ్లోర్‌కి స్లాబ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవడం వెళ్తారు. ప్రతి టవర్ దగ్గర కూడా ఇప్పుడు వర్క్స్ అనేది చాలా ఫాస్ట్‌గానే జరుగుతూ వస్తుందండి. 1 వీక్ బ్యాకే ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అన్ని మెటీరియల్స్ ఏవైతే ఈ యొక్క స్లాబ్ వర్క్ కావాలో అవన్నీ దాంతో పాటు ఈ యొక్క షట్టర్స్ సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా అన్‌లోడ్ చేసుకోవడం అయితే జరిగింది. సో, అలాగే మీరు ఈ యొక్క టవర్ దగ్గర చూసుకున్నట్లయితే గ్రౌండ్ లెవెల్ వరకు కూడా స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయింది మీరు చూడొచ్చు. ఇప్పుడు మొదటి ఫ్లోర్‌కైతే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే హైట్ అయితే పెంచుకోనున్నారు. ఇప్పుడు అలా ఒక గోడలాగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్ అయితే చేసుకొని మిడిల్‌లో మనకు షట్టర్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకొని కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటారు. ఈ విధంగా మనకు త్వరగా బిల్డింగ్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి. దాదాపుగా ఇక్కడ 5 టవర్స్ దగ్గర కూడా మనకు గ్రౌండ్ లెవెల్ వరకు కూడా స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయి మొదటి ఫ్లోర్ వరకు కూడా రెడీ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుందండి. దాదాపుగా 14.46 ఎకరాల్లో ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టవర్స్‌ననేది నిర్మించడం జరుగుతుంది. ఇందులో 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ అనేది ఉంటాయండి. మరలా మీరు ఇక్కడ టవర్ చూసుకున్నట్లయితే గ్రౌండ్ లెవెల్ వరకు కూడా స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మొదటి ఫ్లోర్‌కి రెడీ చేసుకుంటున్నారనమాట స్లాబ్ వర్క్ కోసం అయితే. ఇదివరకు వీడియోలో మీరు చూసుకున్నట్లయితే ఈ ఫ్లోర్‌కి అప్పుడే స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మొదటి ఫ్లోర్‌కైతే స్లాబ్ అనేది రెడీ చేసుకోవడం జరుగుతుంది. అలాగే పక్కనే టవర్ క్రేన్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడానికి మెటీరియల్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారండి కింద నుండే. అలాగే దీని పక్కనున్న మరో టవర్ కూడా భారీ టవర్ క్రేన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి టవర్ దగ్గర కూడా ఈ యొక్క టవర్ క్రేన్ అనేది నిర్మించుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే బిల్డింగ్ హైట్ పెరిగే కొద్దికి మెటీరియల్ అనేది ఈ యొక్క టవర్ క్రేన్ త్రూ ఆ యొక్క ఎక్కడ వర్క్ ఉందో అక్కడికైతే అందించడం జరుగుతుంది. చూడొచ్చు ఇక్కడ స్లాబ్ వర్క్ కోసం ఏ విధంగా వర్క్స్ జరుగుతున్నాయో. గత 10 డేస్ నుంచైతే ఇదివరకు వీడియోస్‌లో మీరు చూసుకున్నట్లయితే ఒక 1 మంత్ లేదా 15 డేస్ బ్యాక్ అన్నిటికి 12 టవర్స్ సంబంధించి ఆహ్, క రాఫ్ట్ ఫౌండేషన్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క రాఫ్ట్ ఫౌండేషన్ అనేది కంప్లీట్ అయిపోయిందో, ఇంక అక్కడి నుంచి మనకు బిల్డింగ్ పనులైతే మొదలుపెట్టారండి. దాదాపుగా 5 టవర్స్ వరకు మీరు చూసుకున్నట్లయితే గ్రౌండ్ లెవెల్ వరకు కూడా స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయి మొదటి ఫ్లోర్‌కి కూడా రెడీ చేసుకోవడం జరుగుతుంది. మరలా ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఆ యొక్క ఫ్లోర్ అనేది హైట్ అయితే పెంచుకోవడం జరిగింది. ఇప్పుడు స్లాబ్ కోసం అయితే రెడీ చేసుకోవాలి. మరలా అక్కడ టవర్ క్రేన్ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది చూడొచ్చు. ఈ విధంగా ప్రతి టవర్ దగ్గర కూడా టవర్ క్రేన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుందండి.
గత వీడియోకి, ఈ వీడియోకి చాలా అంటే చాలా మార్పనేది మొదలైందనమాట. ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర. ఎగ్జాక్ట్‌గా ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ ముందే మనకు గెజిటెడ్ ఆఫీస్ సంబంధించి, అలాగే గ్రూప్ డి ఆఫీస్‌కి సంబంధించిన టవర్స్ కూడా ఉంటాయనమాట. అలాగే దీని పక్కనే మనకి ఎన్‌జీఓ టవర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ గనుక కంప్లీట్ అయితే జనాలు ఏ విధంగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. దీని ఫ్రంట్ సైడ్ నుంచి ఎన్12 రోడ్ అనేది వెళ్ళడం జరుగుతుందండి. పక్క నుండి ఈ8 రోడ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. చూడొచ్చు ఈ టవర్స్ అన్నీ కూడా వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయో. ఈ టవర్‌కి ఇప్పుడే మనకు షట్టర్స్ ఇన్‌స్టాల్ చేస్తున్నారు చూడండి. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ చేసుకొని కూడా సైడ్ అంతా కూడా షట్టర్స్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఈ ఈ టవర్‌కి మాత్రం ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఫ్లోర్ అనేది హైట్ అయితే పెంచుకున్నారండి. ఇప్పుడు మొత్తం కూడా స్లాబ్ చేసుకోవడానికి వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇలా రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ అయిన ఆల్‌మోస్ట్ ఆల్ ఏదైతే 12 టవర్స్ ఉన్నాయో, అన్ని టవర్స్ కూడా రాఫ్ట్ ఫౌండేషన్ అనేది కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్న రాఫ్ట్ ఫౌండేషన్ ఒక్కొక్క దగ్గర అది ఒక్కొక్క టవర్ అనమాట. మొత్తం 12 టవర్స్ అయితే ఉంటాయి. ఈ 12 కూడా మనకు గ్రౌండ్‌తో పాటు 18 ఫ్లోర్‌లతో అయితే ఉంటుందండి. ఇక్కడ నుంచి మీరు చూస్తే అర్థమవుతుందనమాట. ఏ విధంగా రాఫ్ట్ ఫౌండేషన్ అనేది కంప్లీట్ అయింది. అలాగే బిల్డింగ్‌కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది కూడా మీరు చూడొచ్చు. అటు సైడ్ మీరు చూస్తున్నదంతా కూడా ఏబీసీ టవర్స్ అండి వర్క్సు. ఏకి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ గ్రౌండ్ లెవెల్ వరకు కూడా స్లాప్ అయిపోయి మొదటి ఫ్లోర్‌కి స్లాప్ ఏసుకోవడానికి రెడీ చేసుకుంటున్నారు. అలాగే బి దగ్గర గాని, సి దగ్గర గాని గ్రౌండ్ అంతా కూడా స్లాప్ కంప్లీట్ అయిపోయి మొదటి ఫ్లోర్‌కైతే రెడీ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకేందంటే 2 బీహెచ్‌కే ఫ్లాట్స్ అలాగే 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అవన్నీ కూడా మనకు పక్కనే షట్టర్స్ చూస్తున్నారు గదా! షెల్టర్సు అవన్నీ కూడా మనకు ఇక్కడ వర్క్ చేసే కార్మికుల కోసం నిర్మించుకున్న షెల్టర్స్ అండి అవన్నీ కూడా. అటు సైడ్ ఇవన్నీ కూడా మొత్తం ఫైరింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ చేసుకున్న టవర్స్ అండి ఇవన్నీ కూడా. వీటన్నిటి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ చాలా మటుకు టవర్స్‌కి బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకో టవర్‌కి అయితే రెండో ఫ్లోర్ దగ్గర అయితే ఉన్నారండి. మరో టవర్‌కి మూడో ఫ్లోర్‌కి అయితే ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో పాటు షట్టర్స్ అవన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పనులైతే మాత్రం. ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. ఇక మొత్తం 12 టవర్స్ అయితే ఉంటాయి. ఇదంతా కూడా మనకు రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా ఐరన్ రాడ్స్, అవన్నీ కూడా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అనమాట. ఇంకా క్లియర్‌గా చేసుకొని ఒక ఫ్లోర్ వరకు సైడ్ అంతా కూడా ఈ యొక్క ఏదైతే మనకు షట్టర్స్ ఉంటాయో అవి ఇన్‌స్టాల్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఏ విధంగా మొత్తం ఆల్మోస్ట్ ఈ యొక్క టవర్స్ కావాల్సింది ఏంటంటే ఈ యొక్క రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్, కాంక్రీట్, షట్టర్స్ సంబంధించిన వర్క్స్ ఇవే మెయిన్ ఉంటుందండి. ఇక్కడంతా కూడా ఏంటంటే మనకు ఏదైతే టవర్స్ కావాలో వాటన్నిటి కూడా ఐరన్ రాడ్స్ రీఇన్ఫోర్స్మెంట్ కటింగ్స్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. వాళ్ళకి కావాల్సిన విధంగా అన్నీ కూడా ఇక్కడే కట్ చేసుకొని ఈ టవర్‌కి మరి ఆ టవర్‌కి అయితే అక్కడ వర్క్ చేసుకుంటున్నారు. ఏ టవర్ పక్కన ఆ టవర్‌కి అయితే వర్క్ చేసుకుంటూ వెళ్తున్నారనమాట. ఎందుకంటే వర్క్ అనేది దగ్గర ఐరన్ రాడ్స్ అనేది త్వరగా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట దగ్గరుంటే. అందువల్ల ఏ టవర్‌కి సంబంధించి ఆ టవర్ ఫ్రంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. గత వీడియోకి ఈ వీడియోకి చాలా అంటే చాలా చేంజెస్ అయిపోయింది. చూడండి ఇది. ఆల్మోస్ట్ ఆల్ గ్రౌండ్ అయిపోయి కూడా మొదటి ఫ్లోర్ కాకుండా సెకండ్ ఫ్లోర్‌కి అయితే రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సారీ మొదటి ఫ్లోర్‌కి స్లాబ్ వర్క్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారనమాట. ఇవన్నీ కూడా మనకు షట్టర్స్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటారనమాట రెండు వైపులా కూడా. భారీ టవర్ క్రేన్ చూడొచ్చు.